పడేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్, ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. గుడ్ మార్నింగ్. ప్రకటన. గౌరవ సభ్యులకు సూచన. సభలో ప్రశ్నోత్తరాలకు 1 గంట సమయం కేటాయించడం జరుగుతున్నది. ప్రతిరోజు 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 6 నిమిషాలు చొప్పున సమయం కేటాయించడం జరిగింది. కావున గంటలో మొత్తం 10 ప్రశ్నలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా పూర్తి చేయకపోతే చివరిలో కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయి. సంబంధిత సభ్యులు అసంతృప్తికి లోనవడం జరుగుతుంది. క్వశ్చన్ అవర్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని గౌరవ సభ్యులు సుదీర్ఘ ఉపన్యాసాలు చేయకుండా కేవలం ప్రశ్నకు సంబంధించిన అంశానికి మాత్రమే పరిమితమై మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సంబంధిత గౌరవ మంత్రులు కూడా సభ్యులు అడిగిన విషయానికి మాత్రమే పరిమితమై సూటిగా సమాధానాలు చెప్పాలని కోరుతున్నాను. గౌరవ మంత్రులు మరియు సభ్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించి సభకు పూర్తిగా సహకరిస్తే నిర్దేశించిన సమయంలో అన్ని ప్రశ్నలు పూర్తి చేసుకోవడంతో పాటు తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మేలు చేసిన వారు అవుతారు. అంతేకాకుండా విలువైన సభా సమయాన్ని సద్వినియోగమై రోజువారీ ఎజెండాలోని మిగతా అంశాలను కూడా పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ సభకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. క్వశ్చన్ అవర్. మొదటి ప్రశ్న. 395 గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్లు గుడ్ మార్నింగ్. ప్రకటన. గౌరవ సభ్యులకు సూచన. సభలో ప్రశ్నోత్తరాలకు 1 గంట సమయం కేటాయించడం జరుగుతున్నది. ప్రతిరోజు 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 6 నిమిషాలు చొప్పున సమయం కేటాయించడం జరిగింది. కావున గంటలో మొత్తం 10 ప్రశ్నలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా పూర్తి చేయకపోతే చివరిలో కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయి. సంబంధిత సభ్యులు అసంతృప్తికి లోనవడం జరుగుతుంది. క్వశ్చన్ అవర్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని గౌరవ సభ్యులు సుదీర్ఘ ఉపన్యాసాలు చేయకుండా కేవలం ప్రశ్నకు సంబంధించిన అంశానికి మాత్రమే పరిమితమై మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సంబంధిత గౌరవ మంత్రులు కూడా సభ్యులు అడిగిన విషయానికి మాత్రమే పరిమితమై సూటిగా సమాధానాలు చెప్పాలని కోరుతున్నాను. గౌరవ మంత్రులు మరియు సభ్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించి సభకు పూర్తిగా సహకరిస్తే నిర్దేశించిన సమయంలో అన్ని ప్రశ్నలు పూర్తి చేసుకోవడంతో పాటు తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మేలు చేసిన వారు అవుతారు. అంతేకాకుండా విలువైన సభా సమయాన్ని సద్వినియోగమై రోజువారీ ఎజెండాలోని మిగతా అంశాలను కూడా పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ సభకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. క్వశ్చన్ అవర్. మొదటి ప్రశ్న. 395 గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్లు